జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత మన ఇద్దరమే కలిసి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం ఇంపాసిబుల్ అని చెప్పి చంద్రబాబు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకని బీజేపీని కలుపుకొని రావడం కోసం, తద్వారా వాళ్ళకు ఒక శక్తి వస్తుంది, ఒక మ్యాజిక్ పవర్ లాంటిది వస్తుంది అని. ఆ మ్యాజిక్ పవర్ ఏంటో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో వస్తుందా రాదా చూద్దాం. వస్తుంది అని చెప్పి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారిని ముందుండి నడిపించారు. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళను ముందుండి నడిపించారు. అంటే చంద్రబాబు డైరెక్షన్లో పురంధరేశ్వరి ఒక పాత్రధారి, పవన్ కళ్యాణ్ ఒక పాత్రధారి, బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళు పాత్రధారులు. వీళ్ళందరి లక్ష్యం చంద్రబాబును బీజేపీని దగ్గర చేయడం. వాళ్ళ వేదికలు వేరు కావచ్చు, వాళ్ళ దారులు వేరుగా కనిపించవచ్చు, అందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆగడమే. సో మొత్తం మీద అందరూ కలిపి సక్సెస్ చేశారు, చంద్రబాబును బీజేపీకి దగ్గర చేశారు. సో ఇక జనసేన బీజేపీ కలిసి 30 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తారు అని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయాలి, బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేయాలి అని నిర్ణయించడం కోసం ఈ 3 పార్టీలు ఈరోజు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో మొదటిసారి సమావేశం కాబోతూ ఉన్నాయి. అంటే ఈ సీజన్కు మొదటిసారి, సీజన్కు మారుతూ ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. మొదటి సమావేశం పొత్తు కుదుర్చుకున్న తర్వాత. సో అటు చంద్రబాబు నాయుడు గారు దీనికి హాజరవుతున్నారు. ఉదయం 10:30, 10:45కే 10:45కే ఆయన విజయవాడ నోవాటెల్కి రాబోతూ ఉన్నారు. ఇంకా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, వీళ్ళతో పాటు వాళ్ళ పార్టీ నాయకులు ఒకరిద్దరు వస్తారు. ఎంతమంది వస్తారో చూడాలి. సో ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఇది కూడా మళ్ళీ నిర్ణయించేది ఆల్మోస్ట్ చంద్రబాబే. అందుకని మొత్తం చంద్రబాబు చెప్పినట్లే వినేస్తారేమో, మనది కూడా కాసింత కంట్రోల్ ఉండేట్లు చూడండి అయ్యా అని నిన్న బీజేపీ పెద్దలు పురంధరేశ్వరి గారితోనూ పవన్ కళ్యాణ్ గారితోనూ ఇద్దరితోనూ బీజేపీ పెద్దలు నిన్ననే ఢిల్లీలో సమావేశమయ్యారు. కూడా ఇద్దరు సమావేశమయ్యారు. ఈ మానిటరింగ్ బాధ్యత ఒక 3-4 బీజేపీ వాళ్ళకి అప్పగించినట్టున్నారు, ఢిల్లీ స్థాయి వాళ్ళకు. ఒక కేంద్ర మంత్రి ఆయన శివప్రకాష్ అని ఇంకొక ఆయన, జయంత్ అని ఇంకొక ఆయన, కొందరికి అప్పచెప్పినట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబు టాస్క్ ఏంటి? నెక్స్ట్ జనసేన నుంచి పోటీ చేసే వాళ్ళు నా వాళ్ళే కావాలి, బీజేపీ నుంచి పోటీ చేసే వాళ్ళు నా వాళ్ళే కావాలి. ఫలితాలు వచ్చిన తర్వాత నాకు ఎట్లా అవసరమైతే వాళ్ళు అట్లా డ్యాన్సులు వేయాలి. అది చంద్రబాబు ఆలోచన. దానికి విరుగుడుగా పాత బీజేపీ వాళ్లకు, చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అన్నది బీజేపీ పెద్దలకు, పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర బీజేపీ వాళ్ళకు నూరిపోశారు. ఒకవేళ అలా జరిగితే వాళ్ళను ఓడించడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత సిద్ధపడతాడు అన్నది ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాల గుసగుసలు కూడా. అయితే దాన్ని మనం కొట్టి పడేయలేండి. అందరూ ఆయనకు అనుకూలమైన వాళ్ళు అయితే ఓకే, కాదుకూడదు, ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు చట్టసభలకు, శాసనసభకు, పార్లమెంట్కి వెళ్తామంటే బాబు గారు చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళు గెలిచినా ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టే విధంగానే ట్రై చేస్తారుగా. వాళ్ళని ఓడించే విధంగా అవసరమైతే అక్కడ టీడీపీ వాళ్ళతో ఇండిపెండెంట్గా రెబల్గా అయినా వేయించగలుగుతారు. బట్ సరే, ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తారో అన్నది నిర్ణయించడం కోసం ఈరోజు నోవాటెల్లో సమావేశం అవుతున్నారు. కాబట్టి సాయంత్రం వరకు ఏమైనా క్లారిటీ వస్తుందో చూద్దాం. మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ నోవాటెల్కి కూడా చంద్రబాబు వస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు వెళ్ళి ఎవరు ఏ సీట్లు అని చెప్పి స్క్రూటినీ చేసి ఫైనల్గా చంద్రబాబుకి రిపోర్ట్ చేయడం కాదు, ఇక్కడికైనా ఆయనే వస్తున్నాడు అంటే ఏ సీట్లలో పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలి, ఇదంతా తన గుప్పెట్లో గ్రిప్పులోకి తీసుకోవడం కోసమే బాబు గారి ఆలోచన. అందుకే ఢిల్లీ పోయినా ఆయనే, గల్లీలో అయినా కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు.